ప్రసాద్ అనే నేను కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కట్టుబడి ఉంటానని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి హనీమూన్కి వెళ్తున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది నాన్న. అదేమన్నా స్టాక్ మార్కెట్ అన్న ఓపిక పడితే పెరగడానికి. 1,90,00,000 ఇస్తామంటున్నారండి. 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయను. మరి నాకు పెళ్లి అయ్యే మార్గమే లేదు స్వామి. బొమ్మరిల్లు క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మారినట్టు మీ నాన్న మారితే నీ పెళ్లి అవుతుంది. పెళ్లి కార్డు పంచేటప్పుడే ఊరికొక నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇచ్చేస్తే తెరలు కట్టుకుని బలగం సినిమా చూసినట్టు ఊరోళ్ళందరూ కలిసి మన ప్రసాద్ పెళ్లి చూస్తారు. ఏమంటున్నారు మన పెద్దోళ్ళు? అంటే కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న. ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు. మహానుభావుడు. ప్రసాద్ అనే నేను కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కట్టుబడి ఉంటానని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి హనీమూన్కి వెళ్తున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది నాన్న. అదేమన్నా స్టాక్ మార్కెట్ అన్న ఓపిక పడితే పెరగడానికి. 1,90,00,000 ఇస్తామంటున్నారండి. 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయను. మరి నాకు పెళ్లి అయ్యే మార్గమే లేదు స్వామి. బొమ్మరిల్లు క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మారినట్టు మీ నాన్న మారితే నీ పెళ్లి అవుతుంది. పెళ్లి కార్డు పంచేటప్పుడే ఊరికొక నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇచ్చేస్తే తెరలు కట్టుకుని బలగం సినిమా చూసినట్టు ఊరోళ్ళందరూ కలిసి మన ప్రసాద్ పెళ్లి చూస్తారు. ఏమంటున్నారు మన పెద్దోళ్ళు? అంటే కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న. ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు. మహానుభావుడు.